శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది భీమఖండంలో గల పునర్వసు నక్షత్రం, మరి 3వ పాదం. ఈ నక్షత్రం కోసం తెలుసుకుందాం. ఇది ఎక్కడుంది ఏమిటి అనేది. ఈ ఊరు పేరు అరట్లకట్ట. ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి, కరప, మనం ఇందాక చెప్పుకున్నాం కాకినాడ టు రామచంద్రపురం రూట్లో కరప అనేటువంటి గ్రామం. ఆ కరప గ్రామం మధ్యస్థంలో 4 రోడ్లు జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి అయితే మనం రైట్ తీసుకుంటే, అంటే కుడివైపు భాగంలో వెళ్ళిపోయినట్లయితే మనకి సుమారుగా ఒక 5 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే అరట్లకట్ట అనేటువంటి గ్రామం వస్తుందండి. ఆ గ్రామంలో అయితే మనకి భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు, అంటే పునర్వసు నక్షత్రం 3వ పాద దేవాలయం అయితే ఇక్కడ ఉంది. ఇది వెళ్ళడం కూడా మనం చెప్పుకున్నాం. మరి ఇది ఏమిటి ఈ యొక్క గ్రామం అంటే, పూర్వకాలంలో పెద్దాపురం సంస్థానాధీశులు ఆధీనంలో ఉండేది ఈ అరట్లకట్ట గ్రామం. అది కూడా ఇక్కడ సగం సగం కూలిపోయినటువంటి కోటలు, గోడలు, అరగోడలు ఉండేవి. ఆ యొక్క గ్రామంలో అరకోట అని చెప్పి పిలిచేవారు. అరకోట గ్రామ ప్రజలందరికీ కూడా కట్లమ్మ దేవత అనేటువంటి దేవతని కొలిచేవారు అన్నమాట. గ్రామ దేవత కింద అరకోట కట్లమ్మగా పిలిచేవారు. తర్వాత అరకోట ఏమైందంటే క్రమక్రమేపీ అరట్లకట్టగా మారిపోయింది. ఆ అరట్లకట్ట ఈ మధ్య ఏమైంది అనుకున్నారు, అట్లకట్ట అయిపోయింది ఏకంగా. అది అరట్లకట్ట పోయి అట్లకట్ట అయిపోయింది అనమాట. అరట్లకట్ట ఎలా వెళ్ళాలంటే అట్లకట్టేనండి, ఇలా వెళ్ళండి అంటున్నారు అనమాట. అలాగ వాడిక భాషలో అట్లకట్ట అయిందనమాట అది. అలాగా స్వామివారైతే మనం శివాలయం అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఈ యొక్క ఊళ్ళో ఇది పెద్ద గ్రామం కాదు కాబట్టి, చిన్న గ్రామం కాబట్టి మనకి రోడ్డు వారినే ఎడమ వైపుకి తిరిగినట్లయితే ఆ సందులో కొంచెం ఎదరికి మనకి చాలా పెద్ద దేవాలయం అయితే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా మనకి చుట్టూ ప్రాకారం అది కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం ప్రదక్షిణం అది కూడా చేసి మీ అందరికీ కూడా అయితే చూపిస్తున్నాను. కొంచెం నేను వెళ్ళేటప్పటికైతే చీకటి పడుతూ ఉండడం వల్ల కొంచెం వెలుతురు అయితే తక్కువగా ఉందండి. కానీ మనకి లైటింగ్ అది కూడా ఉంది. కార్తీక మాసం కూడా వల్ల మనకైతే పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదండి. మన వీడియోకి అయితే చక్కగా అన్నీ కూడా కనిపించే, నేనైతే అందరికీ కనిపించాలి, అందరికీ చూపించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో అయితే మరి ఈ వీడియోలన్నీ కూడా నేను చేసి అయితే చూపిస్తున్నానండి. ఎందువల్ల అంటే ప్రత్యక్షంగా వెళ్ళేవారు కొంతమంది ఉంటారు, వెళ్ళలేని వారు ఉంటారు. ముఖ్యంగా వెళ్ళేవారికి అయితే ఏ ఇబ్బంది లేదు. ఇవన్నీ మనం ఏం చూపించక్కర్లేదు వాళ్ళకైతే. వాళ్ళ కోసం అయితే మనం అసలు వీడియోలు కూడా చేయనవసరం లేదు. కానీ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు చూశారు, అలాంటి వారి కోసం ముఖ్యంగా చాలా శ్రద్ధతో మనమైతే భక్తితోనూ చేస్తున్నాం. ఇదంతా కూడా మేమైతే కనుకను మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి అనుగ్రహంగా ఆయన ఆజ్ఞతో మాత్రమే చేస్తున్నట్టుగా ఉందండి నాకైతే. ఎందువల్ల అంటే మనం ఇన్ని పాదలింగాలు అయితే నేను ఇన్నాళ్లలో ఎప్పుడూ కూడా అన్నీ కూడా తిరగలేదు. ఇప్పటికీ 108 లింగాలు నేనైతే చూడలేదు. కానీ ఇది నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి భీమఖండం చెయ్యాలి, కాశీఖండం చెయ్యాలి అని చెప్పి మనం సంకల్పం చేసామో అప్పటి నుంచి కూడా మరి ఈ భీమఖండంలో ఉండేటువంటివి చూడాలి అనేటువంటి కుతూహలంతో అందరికీ కూడా చక్కగా దర్శనం చేయించాలి అనేటువంటి దీక్షతో మనం ఏం చేస్తున్నామంటే చక్కగా ఇవన్నీ కూడా ఒక దీక్షగా స్వామిని ఉదయాన్నే లేవడం, స్వామిని ఒక్కసారి ప్రార్థన చేసుకోవడం, బయలుదేరడం, ఇవన్నీ కూడా చక్కగా వీడియోలు చేసి తీయడం, మరి అందరికీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసి దర్శనం అయితే చేయించడం, ఇదంతా కూడా జరుగుతోందండి. మరి వెళ్ళే వాళ్ళకైతే ఓ దర్శనం చేసుకుంటే అయిపోతుంది. వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇవన్నీ దర్శనం చేసుకోవాలి. కాబట్టి చక్కగా స్వామిని అయితే నేను చూపిస్తున్నానండి. ఈ వీడియోలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చూస్తూ స్వామివారిని పంచాక్షరి జపం చెయ్యాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పి. ఇప్పుడు పునర్వసు నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి వస్తుందండి. ఇది ఆ యొక్క ఈ నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. 3వ పాదం వారు తప్పక దర్శనం చేయండి. అలాగే 1, 2, 3, 4 పాదాలు వాడు కూడా అన్ని పాదాలు కూడా మనం చేసుకున్నట్లయితే నక్షత్రం దేవత యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందండి.
అటువంటిది మరి ఈ యొక్క స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. భ్రమరాంబ మల్లేశ్వరుడు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందువల్ల అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియో అనేకమైనటువంటి వాళ్ళందరికీ కూడా చేరుతూ ఉంటుంది, ఇంకా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఒక 10 మందికి పెట్టి మనము కూడా పుణ్యం సంపాదించుకుందాము. మరి తర్వాత వీడియోతో మళ్ళీ కలుద్దాం. హరి